ఇది ఓపెన్ చేసేది ఏమి ఉపయోగం అవుతుంది? వాట్ ఈస్ ద బెనిఫిట్ గెయిన్? ఈ థర్డ్ ఐ, డివైన్ ఐ, స్పిరిచువల్ ఐ, ఇన్నర్ ఐ అని పిలుస్తారు. ఫస్ట్ మేజర్ పాయింట్ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ లేకపోతే థర్డ్ ఐ యాక్టివేషన్. ఏమి బెనిఫిట్ అవుతుందంటే రేజర్ షార్ప్ ఇంట్యూషన్, హార్నెస్ ద విజ్డమ్ విత్ ఇన్. మీ లోపల ఉండే ఇంటెలిజెన్స్ బయట వస్తుంది. You are using only 10% of the capacity of the brain. The rest 90% we are not used. ఎప్పుడు మీరు థర్డ్ ఐ యాక్టివేషన్ చేస్తారు, మీ ఇంటెలిజెన్స్ ఇంత జన్మంలో, ఇది ఎంత జన్మం మీకు తెలీదు, 10, 20, 50, 100, యూ డోంట్ నో. పాత జన్మంలో మీరు ఏమేమి సాధనాలు చేసి అది ఏమేమి లోపల ఇంటెలిజెన్స్ స్టోర్ అయింది అంత బయట వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. ఈ విజ్డమ్ ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. మీకు మీ మనసులో ఎప్పుడు హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు దొరుకుతుంది. సెల్ఫ్ అవేర్నెస్, డీపర్ ఎమోషనల్ మాస్టరీ అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. దీస్ థింగ్స్ విల్ నాట్ రూల్ యూ. You will have control over your emotions, negative or positive. You are balanced. You are not excited to the enjoyment. ఆనందం దొరుకుతుందంటే యు ఆర్ బ్యాలెన్స్డ్. దుఃఖం దొరికితే కూడా యు ఆర్ బ్యాలెన్స్డ్. సో డీపర్ ఎమోషనల్ మాస్టరీ మీకు దొరుకుతుంది. యు ఆర్ బ్యాలెన్స్డ్. యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్. డే టు డే ఏమి మానసిక ఒత్తిడం వస్తుంది, దాన్ని చాలా ఈజీగా మీరు హ్యాండిల్ చేస్తారు. డెసిషన్ మేకింగ్ విల్ బి సో ఈజీ. ఎప్పుడు మీకు రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది, యూ బికమ్ మోర్ క్రియేటివ్. You become more dynamic. Your energy level will be boosted. Your inner intelligence will be triggered. You become a self-motivator. You become more positive. ఏమే పని చేస్తే కూడా నకారాత్మక ఆలోచనలు మీకు రాదు. You become more positive. మీ క్యారియర్లో you are identified by the higher officials because of your inner triggered intelligence. You are using your intelligence టు ద జాబ్. ఎప్పుడు మీరు మీ ఇంటెలిజెన్స్ మీరు ప్రయోగం చేస్తారు, మీరు చేసే పనికు ఆటోమేటికలీ యూ విల్ బి రికగ్నైజ్డ్ బై ది హయ్యర్ అఫీషియల్స్. సో యూ గెట్ ప్రమోషన్, యువర్ ఫినాన్షియల్ ఇన్కమ్ విల్ బి ఇంక్రీస్డ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఆటోమేటికలీ విల్ బి చేంజ్డ్.
law of attraction will start happening in your life. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ తెలుసు తెలీదు నాకు తెలీదు. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ మీరు నేర్పించుకుంటే మీకు ఏమి కావాలి అది దొరుకుతుంది, వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వన్ ఆర్ నెగటివ్ వన్. మీ మనసులో ఏమి మీకు ఆశలు పుట్టుతుంది 200% జరుగుతుంది. ధ్యానం చేసేవాళ్ళు ఏమి చెప్తారో అది నిజమవుతుంది, వాళ్ళు చెప్పేదంతా నిజమవుతుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ పీపుల్ హు ఆర్ మెడిటేటింగ్. భయం పారిపోతుంది. You become more direct, more dashing. ఎప్పుడు మీకు ఏమి అడుగుతారో అది దొరుకుతుంది. యు బికమ్ మోర్ కాన్ఫిడెంట్. ధైర్యం వస్తుంది. మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ విల్ బి డెవలప్డ్. There won't be any misunderstanding with the spouse, with family members, as well in the occupation. మీరు పని చేసే జాగంలో కూడా higher officials, if they are more egoistic and you are bottom category people, if they don't listen to you previously, now they start listening to you. మీ ముఖంలో ఒక తేజస్ వచ్చేస్తుంది. మీ ముఖం చూస్తేనే ఆ ఇంటెలిజెన్స్ తెలుస్తుంది చూసేవాళ్ళకు. యు ఆర్ మోర్ ప్రొజెక్టెడ్. ఏదే ఒక గ్రూప్ లో మీరు ఉంటే కూడా యు ఆర్ సెపరేట్లీ ఐడెంటిఫైడ్ బికాస్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్. చెప్తా ఉంటే చాలా ఉంది చెప్పేదానికి. ఇది లేకుండా మీకు ఆధ్యాత్మ అనుభవం